ఈ గణేశుడి రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 4,50,000 అండి. నిజంగా అండి 4,50,000. హలో గైస్, ఈ రోజు మనం ధూల్పేటలో ఉన్న కొన్ని గణేశుడి విగ్రహాలు అయితే చూడడానికి వచ్చాము. ముందుగా మనం మహారాష్ట్ర గణేశుడు అయితే చూడబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ క్లాత్ అనేది ఒరిజినల్ అండి. అవునండి. అండ్ ఈ కండువ కూడా వీళ్ళు ఎంత రియలిస్టిక్ గా చేశారంటే ఈ కండువ పైన డిజైన్ దగ్గర నుంచి మరియు గణేశుడు ఉంగరం దాకా అన్ని ఒరిజినలేనండి. ఈ గణేశుడు చూడడానికి ఎంత రియల్ గా ఉందంటే స్వయంగా గణేష్ మహారాజ్ వచ్చి కూర్చున్నట్టుగా ఉంది. అండ్ మీరు కింద అవుట్ లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఈ ఒరిజినల్ క్లాత్ కి వాళ్ళైతే అవుట్పుట్ ఎంత మంచిగా ఇచ్చారో చూడండి. టోటల్ గా మన మహారాష్ట్ర గణేష్ కాస్ట్ వచ్చేసి 2 lakhs అండి. ఈ లొకేషన్ లో నేను మీకు టాప్ 3 గణేశులు అయితే చూపెట్టబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన సాక్షాత్తు కృష్ణుడు రథం నడుపుతూ గణేశుని తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంటుంది. మీరు ఈ గుర్రాలో ఒక మెడ చూసినట్టయితే చాలా తడిగా ఇంకా మట్టితో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి రీసెంట్ గానే అంటించడం జరిగింది. ఈ విగ్రహం తయారు చేసిన తర్వాత వీళ్ళు రీసెంట్ గానే గణేశుడు ఒక కాలు మరియు గణేశుడు ఒక తొండాన్ని అయితే అతికించడం జరిగింది. వీళ్ళు ఈ రథాన్ని ఎంత స్పెసిఫిక్ గా తయారు చేశారంటే సేమ్ ఒరిజినల్ రథం ఎలా ఉంటుందో అలానే తయారు చేశారు. అండ్ మీకు ఈ రథం యొక్క చక్రం కూడా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ రథానికి పెయింటింగ్ వేసి అలంకరించిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను మీకు చూపెట్టబోతున్నా. కొంచెం ఇలా రండి, ఒక్కసారి ఈ అద్భుతాన్ని అయితే చూడండి గైస్. రథంలో కూర్చొని అలా వెళ్తున్నట్టుగా మన గణేశుడు ఎంత బాగున్నాడో. ముందు అలా ఉండే ఈ గణేశుడు ఒక్కసారి పెయింట్ వేసిన తర్వాత అలంకరించాక ఎలా ఉన్నాడో మీరే చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కృష్ణుడు గుర్రాలకి నిజంగా తాడు పట్టుకొని లాగుతున్నట్టుగా ఇక్కడ ఒరిజినల్ తాడును అయితే వీళ్ళు పెట్టారు. అండ్ ఈ తాడుకు కూడా చాలా డిజైన్స్ తో కృష్ణుడు చేతిలో పట్టుకున్నట్టుగా అలంకరించారు. ఇంకా మీరు కృష్ణుడు వెనకాల చూసుకున్నట్టయితే మన కృష్ణుడు ఇంకొక రూపం వచ్చేసి విష్ణుదేవుడు. ఆయన కూడా కృష్ణుడు వెనకాలే ఉన్నట్టుగా ఎంత మంచిగా అలంకరించారో చూడండి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మన గణేశుడు ఒక వాహనం వచ్చేసి ఎలుక. ఇక్కడ ఎంత మంచిగా సెట్ చేశారో ఒకసారి మీరు కూడా చూడండి. ఆల్ ఓవర్ మన ఈ గణేశుడు ఒక కాస్ట్ వచ్చేసి అక్షరాల 2 లక్షలు అండి. ఇప్పుడు నేను మీకు టాప్ 2 గణేశుడు అయితే చూపెట్టబోతున్నా. ఇక్కడ మన నెమలి వాహనంతో మన ఈ గణేశుడు అయితే ఉన్నారు. ఒక్కసారి ఈ నెమలి యొక్క ఫెదర్స్ నుంచి ఆ నెమలి నుంచి మన గణేశుడిని అయితే చూడండి. ఈ గణేశుడి విగ్రహం రూపం మరెవరిదో కాదండి, స్వయంగా మన కృష్ణుడిదే. అండ్ మీరు ఇక్కడ ఈ గణేశుడి కింద చూసుకున్నట్టయితే మూషిక వాహనం కూడా ఉంది. ఈ వినాయకుడికి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే గణేశుడి తలపైన మీరు చూసుకున్నట్టయితే స్వయంగా నెమలే గణేశుడికి అయితే లైట్ వేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ గణేశుడికి చిన్నగా గొడుగు టైప్ లో ఒక లైట్ అయితే అరేంజ్ చేశారు. ఎందుకంటే రాత్రి వేళ ఈ గణేశుడి లైట్ కింద అయితే ఎంత మంచిగా కనిపిస్తాడంటే అది చూడడానికి మన 2 కళ్ళు అయితే సరిపోవండి. ఇప్పుడు మీరు చూడబోయేది టాప్ 3 గణేశుడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్వయంగా మన శివయ్య రూపంలోనైతే ఈ గణేశుడిని అయితే తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాలను ఎంత ఒరిజినల్ గా తయారు చేశారంటే ఒక్కసారి మన వినాయకుడి కాళ్ళను అయితే చూడండి. శివయ్య తన నరాలు బయటికి కనిపించేలా ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానైతే వీళ్ళు తయారు చేయడం జరిగింది. మన శివయ్య మెడలో రుద్రాక్ష మరియు ఆ సర్పము మరియు మన శివయ్య తలపైన ఆ గంగమ్మ అచ్చం మన శివయ్యను చూసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఈ గణేశుడి విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది.
प्रस्तरे कलेवलं व्यलम्बिताम्बुजङ्गं कपालिकां नमट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिवः ఈ గణేశుడి విగ్రహంలో మనం గమనించినట్టుగా అయితే మన నందీశ్వరుడు కూడా ఉన్నాడండి. ఎంత క్యూట్ గా ఉన్నారో ఒకసారి మీరు చూడండి. అండ్ మన శివయ్య వెనకాలే డమరుకం. ఇవన్నీ చూడడానికి చాలా ఒరిజినల్ గా అయితే ఉందండి. వీళ్ళు చిన్న చిన్న పార్ట్స్ కూడా చాలా అద్భుతంగా అయితే తయారు చేసి పెయింట్ చేశారు. ఈ విగ్రహంలో కొన్ని చిన్న థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన గణేశుడి కాళ్ళకు ఉన్న ఈ కడం అచ్చం బంగారం లాగా అయితే ఉందండి. ఇంకా మీరు గమనించినట్టయితే ఈ పులి చర్మం మరియు మన గణేశుడికి అయితే 6 ప్యాక్ బాడీ కూడా అండి. ఇవైతే మీరు ఇప్పటిదాకా చూసిన ఈ టాప్ 3 గణేశులు అండి. మన రథంలో వెళ్తున్న గణేశుడు, మరియు కృష్ణుడి రూపంలో ఉన్న గణేశుడు, మరియు ఆ శివయ్య రూపంలో ఉన్న గణేశుడు, 3 దేవుళ్ళు కలిపిన ఈ గణేశుల విగ్రహాలను అయితే మీరు చూసారు కదండి. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్లోపలికైతే తీసుకుని వెళ్ళబోతున్నా. అదేంటి ఇంట్లోపలికి ఎందుకు మనం వెళ్తున్నామా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ 2 ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ రూపాలతోటి కలిగిన గణేశులు ఇక్కడైతే ఉన్నాయి. అండ్ రెండో ట్విస్ట్ వచ్చేసి ఈ 2025లో 4,50,000 కాస్ట్ అయిన గణేశుడు కూడా ఇక్కడే ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని రకాలమైన గణేశులు అయితే మీకు కనిపిస్తాయి. మొదటగా వచ్చేసి మన మహారాష్ట్ర గణేశుడు అండి. అండ్ రెండో విగ్రహం చూసుకున్నట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా కూర్చున్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ మూడో విగ్రహం చూసుకున్నట్టయితే స్వయంగా మన గరుత్మంతుడే ఆ వినాయకుడిని తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఈ 4వ గణేశుడు మీరు చూసుకున్నట్టయితే మన గణేశుడి పక్కన నరసింహస్వామి మరియు వారాహి కూడా ఉంటారు. నాకెంతగానో నచ్చిన గణేశుడు ఈ 5వ గణేశుడు. ఎందుకంటే ఆ ఏనుగు తలతో మన గణేశుడిని అయితే ఎంత అద్భుతంగా చేశారో చూడండి. అండ్ మన 6వ గణేశుడు వచ్చేసి మన రాముడు గణేశుడు అండి. 7వ గణేశుడు వచ్చేసి మన హనుమంతుడు మరియు రాముడు ఆ వెనకాల మన గణేశుడు. 8వ గణేశుడు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి గణేశుడు అండి. 9వ గణేశుడు వచ్చేసి మన పుష్పం పైన అలా కూర్చొని ఉన్నట్టుగా మన ఈ గణేశుడిని అయితే తయారు చేశారు. ఈ 10th గణేశుడు చూసుకున్నట్టయితే నాకెంతో ఇష్టమైన గణేశుడు అండి. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఈ గణేశుడు ఒక కాస్ట్ వచ్చేసి అక్షరాల 4,50,000 రూపాయలండి. ఈ గణేశుడిని ఎంత చక్కగా తయారు చేసి అలంకరించారంటే ఒరిజినల్ బంగారమే మన గణేశుడికి ధరించినట్టుగా ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఈ గణేశుడు 2024లో టాప్ 1లో అయితే నిలిచింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.